ప్రముఖ సంస్థను వంటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి వివిధ రకాల ఉద్యోగాల కోసం హైరింగ్ చేసుకుంటున్నారు. ఇది వచ్చేసి ఫుల్ టైం పర్మనెంట్ జాబ్స్ అనమాట. 45,000 నుండి 85,000 వరకు జీతం అయితే వస్తుంది. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో ఈ యొక్క బ్యాంకింగ్ సెక్టార్లోనే మనకి జాబ్స్ అనేది కూడా ఇస్తారనమాట. సో ఈ యొక్క వీడియోలో వచ్చేసి ఎస్బీఐ నుండి వచ్చిన వివిధ రకాల జాబ్కి సంబంధించిన వివరాలు వచ్చేసి నేను ఈ యొక్క వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. వీడియోని ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఈ జాబ్కి సంబంధించిన వివరాలు వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంటుంది, చూడగలరు. సో ఈ యొక్క ఎస్బీఐ వాళ్ళు రిక్రూట్మెంట్ ఆఫ్ స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ అనే రెగ్యులర్ బేసిస్ కింద వీళ్ళు హైరింగ్ చేసుకుంటున్నారు. 22వ తారీఖు నవంబర్ నుండి 12వ తారీఖు డిసెంబర్ వరకు మీరు ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ ఇది కూడా చేసుకోవచ్చు. అఫీషియల్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సంబంధించిన వెబ్సైట్ నుండే మనము అప్లికేషన్ అనేది కూడా చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇప్పుడు జాబ్ డీటెయిల్స్ విషయానికి వస్తే ఇక్కడ మనకి అసిస్టెంట్ మేనేజర్ ఇంజనీరింగ్ సివిల్ రోల్ కోసం హైరింగ్ చేసుకుంటున్నారు. అసిస్టెంట్ మేనేజర్లో ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కింద సివిల్ రోల్ కోసం వచ్చేసి వీళ్ళు హైరింగ్ చేసుకుంటున్నారు. దీంట్లో ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ ఈఆర్ ఇలా టోటల్ మనకి అసిస్టెంట్ మేనేజర్ సివిల్ పోస్టుల కోసం 42 ఓపెనింగ్స్ తోటి హైరింగ్ చేసుకుంటున్నారు. సెకండ్ జాబ్ రోల్ వచ్చేసి అసిస్టెంట్ మేనేజర్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ నుండి టోటల్గా 25 ఓపెనింగ్స్ తోటి ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ ఈఆర్ వాళ్ళకి ఓపెనింగ్స్ అయితే ఇక్కడ అవైలబుల్గా అయితే ఉంది. అండ్ థర్డ్ ఓపెనింగ్ వచ్చేసి అసిస్టెంట్ మేనేజర్ ఇంజనీరింగ్ ఫైర్ డిపార్ట్మెంట్ నుండి 101 వేకెన్సీస్ తోటి ఈ యొక్క ఎస్బీఐ వాళ్ళు రెగ్యులర్ బేసిస్ కింద హైరింగ్ చేసుకుంటున్నారు. మీకు 21 ఇయర్స్ నుండి అప్ టు పోస్ట్ బట్టి 40 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరూ అప్లికేషన్ చేసుకోవచ్చు. ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ విషయానికి వస్తే ఎనీవేర్ ఇండియాలో ఉన్న ఈ యొక్క ఎస్బీఐ బ్యాంక్లో ఎక్కడైనా మీకు పోస్టింగ్ అయితే ఇవ్వచ్చు అనమాట. ఇంక్లూడింగ్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణకు సంబంధించిన బ్యాంక్లో కూడా మనకి పోస్టింగ్ రావడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. సో ఈ యొక్క బ్యాంకింగ్లో ప్రజెంట్ ఈ యొక్క అసిస్టెంట్ మేనేజర్ ఇంజనీరింగ్ సివిల్ ఎలక్ట్రికల్ ఫైర్ అనే పోస్టుల కోసం వీళ్ళు భర్తీ చేస్తున్నారనమాట. దీనికి సంబంధించిన మరిన్ని వివరానికి వస్తే ఇక్కడ చూడవచ్చు, అసిస్టెంట్ మేనేజర్ ఇంజనీరింగ్ సివిల్ ఎవరైతే సివిల్ ఇంజనీరింగ్ బీటెక్ చేసిన వాళ్ళు ఉంటారో మినిమం 60% మార్క్స్ తోటి ఆ యొక్క క్యాండిడేట్స్ వచ్చేసి అప్లికేషన్ చేసుకోవచ్చు. దానితో పాటు మీకు మినిమం 2 ఇయర్స్ ఆఫ్ ఈ యొక్క ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. కన్స్ట్రక్షన్ మెయింటెనెన్స్ లాంటి ఫీల్డ్లో మీకు ఈ యొక్క రెసిడెన్షియల్ బిల్డింగ్ దాంట్లో మీకు 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఈ యొక్క అసిస్టెంట్ మేనేజర్ ఇంజనీరింగ్ సివిల్ పోస్టుల కోసం మీరు దరఖాస్తు చేసుకోవచ్చు. సెకండ్ పోస్ట్ వచ్చేసి అసిస్టెంట్ మేనేజర్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ పోస్ట్ కోసం ఎవరైతే ఈ యొక్క బ్యాచిలర్స్ డిగ్రీలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుండి లేక కాలేజ్ నుండి పాస్ అవుట్ అయిన వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. దానితో పాటు మీకు మినిమం 2 ఇయర్స్ ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. ఇన్స్టాలేషన్ హ్యాండ్లింగ్ మెయింటెనెన్స్ ఆల్ ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్స్ బేస్ చేసుకొని మినిమం ఆ యొక్క ఫీల్డ్లో మీకు 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక ఈ యొక్క ఎస్బీఐలో ఉన్న అసిస్టెంట్ మేనేజర్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో ఉన్న జాబ్స్కి మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు. అండ్ ఫైనల్గా వచ్చేసి మనకి అసిస్టెంట్ మేనేజర్ ఇంజనీరింగ్ ఫైర్ అనమాట. ఎవరైతే బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ ఫైర్ ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుండి సేఫ్టీ అండ్ ఫైర్ ఇంజనీరింగ్ బీఈ బీటెక్ చేసిన వాళ్ళు, లేకపోతే బీఈ బీటెక్లో ఫైర్ టెక్నాలజీ అండ్ సేఫ్టీ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు, లేకపోతే ఎనీ 4 ఇయర్స్ ఈక్వివాలెంట్ ఫైర్ సేఫ్టీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుండి పాస్ అవుట్ అయిన వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. దీనితో పాటు మీకు 2 ఇయర్స్ పాటు ఈ యొక్క ఫీల్డ్ అండ్ ఫైర్ సేఫ్టీ సంబంధించిన వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. తర్వాత ఇదే జాబ్ రోల్లో మీకు ఈ యొక్క డాక్యుమెంట్స్లో వచ్చేసి మీకు జాబ్ ప్రొఫైల్ ఏముంటుంది, వర్క్ ఏం చేయాలి, ఎట్లాంటి రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, ఫంక్షన్స్ ఉంటాయి అనేది కూడా చూడవచ్చు. నేను వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు మెన్షన్ చేసి పెడతాను. తర్వాత శాలరీ విషయానికి వస్తే ఎవరైతే అసిస్టెంట్ మేనేజర్ ఇంజనీరింగ్ సివిల్ ఎలక్ట్రికల్ అండ్ ఫైర్ పోస్ట్లోకి అప్లికేషన్ చేసుకుంటారో మీకు 48,000 నుండి 85,000 వరకు అయితే ఫర్ మంత్ శాలరీ రావడం జరుగుతుంది. దానితో పాటు టీఏ హెచ్ఆర్ఏ సిసిఏ పిఎఫ్ కాంట్రిబ్యూషన్ పెన్షన్ కావచ్చు, మెడికల్ స్పెషలిటీ పెయిడ్ లీవ్స్ అవన్నీ మీకు ఇంక్లూడ్ అయి వస్తుంది. అప్ టు 85,000 వరకు అయితే మనకి శాలరీ కూడా రావడం జరుగుతుంది. సెలక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంటుందంటే ఎవరైతే అసిస్టెంట్ మేనేజర్ సివిల్ అండ్ ఎలక్ట్రికల్ చేసిన వాళ్ళు ఈ పోస్ట్కి అర్హులవుతారో వాళ్ళకి
రిటర్న్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. ఆన్లైన్లో రిటర్న్ టెస్ట్ ఉంటుంది అండ్ ఇంటరాక్షన్ సెషన్ అయితే ఉంటుంది. ఎవరైతే అసిస్టెంట్ మేనేజర్ ఇంజనీరింగ్ 5 ఉంటారో వాళ్ళకి అప్లికేషన్ చేసుకున్న వాళ్ళకి షార్ట్ లిస్టింగ్ చేసి ఇంటరాక్షన్ కోసం మనకి సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. సో మనకి ఈ యొక్క ఆన్లైన్ ప్యాటర్న్ అయితే ఈ విధంగా ఉంటుంది. మీకు జనరల్ ఆప్టిట్యూడ్ నుండి క్వశ్చన్స్ వస్తాయి. తర్వాత ప్రొఫెషనల్ నాలెడ్జ్ సివిల్ ఆర్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ నుండి మీకు క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. దీన్ని బట్టి మీకు ఎగ్జామ్ క్వాలిఫై అయిన తర్వాత ఇంటరాక్షన్ సెషన్ అయితే ఉంటుంది. రిటర్న్ టెస్ట్ వచ్చేసి 70% మార్క్స్ వెయిటేజ్ ఉంటుంది. ఇంటర్వ్యూ వచ్చేసి 30% మార్క్స్ అయితే వెయిటేజ్ అయితే ఉంటుందన్నమాట. దీన్ని బట్టి కట్ ఆఫ్ రిలీజ్ చేసి వీళ్ళు జాబ్స్ అనేది కూడా మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇది వచ్చేసి బ్యాంకింగ్కి సంబంధించిన జాబ్ వివరాలు అనమాట. సో ఎవరైతే నార్మల్ జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ క్యాండిడేట్స్ ఉంటారో మీరు వచ్చేసి 750 రూపీస్ అయితే ఆన్లైన్ ద్వారా పే చేయాల్సి అయితే ఉంటుంది. ఎవరైతే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి ఎటువంటి ఫీజు అయితే లేదు. వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. వెంటనే ఈ యొక్క జాబ్కి అప్లికేషన్ చేసుకోవడానికి ట్రై చేయండి గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.